లోపలికి రండి రండి. చెర్రీ చెర్రీ, నాన్నని తీసుకురా తొందరగా. మీరిక్కడే ఉండండి. చెర్రీ రా, రండి. నాన్న ఆశీర్వాదం తీసుకోండి. బాబు తీసుకో బాబు. ఆశీర్వాదం తీసుకోవాలా? ఎందుకు నా ఆశీర్వాదం తీసుకోవాలి? అదేంటండి, మీరు దాని కన్న తండ్రే కదా. ఇప్పుడు గుర్తొచ్చింది ఆ విషయం? అది ప్రేమించినప్పుడు గుర్తుకు రాలేదా? ఆ పెళ్ళాపి పెళ్లి చేసుకున్నప్పుడు గుర్తుకు రాలేదా? ఆ మండపంలో ప్రేమించిన వాళ్ళు ఒకటవ్వాలని మీరే కదా చెప్పింది. అక్కడేమో అలా చెప్పి ఇక్కడ ఇలా మాట్లాడతారేంటి? అంతేలేండి, నా బిడ్డలకి ఏం మంచి జరిగినా మీకు నచ్చదు కదా. మీ ముందు పెళ్ళానికి దాని బిడ్డలకి చీమ చిటుక్కుమంటే మాత్రం మీరిక్కడ అల్లాడిపోతారు. వాళ్ళ మీద వాత్సల్యం, మా మీద అసహ్యం. వాళ్ళు తీపి, మేం చేదు. ఇంతేనా? కూతురు గురించి ఆలోచించడం తప్పు కాదు, కానీ కూతురికి మాత్రమే న్యాయం చేయాలనుకోవడం తప్పు. వీళ్ళిద్దరూ ఒకటే ఓకే, కానీ అక్కడ నువ్వు అపూర్వ చేసిన పని వల్ల వాళ్ళిద్దరు దూరం అయ్యారు. వాళ్ళ సంగతి ఏంటి? నాకు అవన్నీ అవసరం లేదండి. నా కూతురు ప్రేమించిన వాడితో పెళ్ళయిందా లేదా, నాకు అదే ముఖ్యం. ఒక తండ్రిగా మీరు దీవిస్తే వాళ్ళ కాపురం బాగుంటుంది. వచ్చి దీవించండి అంతే. నాన్న, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీళ్ళ పెళ్ళి అయిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళని అంగీకరించాల్సిందే నాన్న. ఆశీర్వదించండి. బిందు, ఇదిగోండి, రండి రండి. నాన్న కలిగి దండం పెట్టుకోండి. ఇట్రా. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండండి. పిల్ల పాపలతో నిండు నూరెళ్ళి సంతోషంగా ఉండండి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందండి. వదినతో మాట్లాడి మీ శాంతి ముహూర్తానికి కూడా ఏర్పాటు చేయిస్తాను. వదిన ఎక్కడుంది? చెర్రీ తీసుకెళ్ళు. వదినా, నేను ఇప్పుడే వస్తాను. వదినా, వదినా. బిందు, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నాన్న, ఇన్ని రోజులు మా ప్రేమ విషయం దాచినందుకు నన్ను క్షమించు నాన్న. నిజంగా నీకిష్టం లేకపోతే మేము బిందు, చూడమ్మా, పిల్లల ఇష్టాన్ని గౌరవించలేనివాడు అసలు తండ్రే కాదు. ఈరోజు కాకపోయినా రేపైందని నీ పెళ్లి చేయాల్సిందే. అది నా బాధ్యత. కాకపోతే మన ఇంట్లో దీపం వెలిగించడం కోసం ఇంకొకరింటిని చీకట్లోకి నెట్టేయకూడదమ్మా. మేమేం చేయలేదు నాన్న. నీ వెనకుండి మీ ప్రేమని అడ్డం పెట్టుకుని వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టింది. భూమి గగన్ విడిపోయేలా చేసింది. అలా జరుగుతుందని అసలు అనుకోలేదు మామయ్య. అత్తయ్య ఆలోచన వెనకున్న కుట్రలు చిన్నపిల్లలు, మీకేం అర్థమవుతాయిలే. బిందు, నాకు విషయం చెప్పమ్మా. గుడిలో భూమి నిజంగానే ఆ వీడియోలో చెప్పినంత నీతో మాట్లాడిందా? లేదు నాన్న. మరేం మాట్లాడింది? శివ పూరి పెళ్లి జరగాలని, అలా జరిగితే వాళ్ళ కుటుంబానికి పోయిన గౌరవం తిరిగొస్తుందని, అందరూ బాగుంటారని చెప్పింది. అక్క మాటల్లో నిజాయితీ ఉందనిపించింది. మా ప్రేమను వదులుకోవడానికి మేము రెడీగానే ఉన్నాం. కానీ అప్పుడు కూడా పిన్ని మా పెళ్లి చేస్తానని మమ్మల్ని కన్విన్స్ చేశారు.
ఆ, మరి ఆ వీడియోలో మాట్లాడిన మాటలన్నీ? అది అపూర్వ పిన్ని చేసిన పని. టెక్నాలజీ వాడి వాయిస్ మార్ఫింగ్ చేసింది. ఆ తెలియక గగన్ భూమిని వదిలేశాడు. ఇప్పుడు భూమి ఒంటరిదైపోయింది. మరి ఆ వీడియోలో ఉన్న మాటలన్నీ ఫేక్ అని మీరెందుకు చెప్పలేదు? ఆ విషయం చెప్తే అత్తయ్య ఏమంటారో అని భయమేసింది. మీ మౌనం ఇద్దరిని దూరం చేసిందమ్మా. సారీ నాన్న. నువ్వు చెప్పాల్సింది సారీ కాదమ్మా, నిజం. నాకు బిందు అయినా పూరి అయినా ఒక్కటేనని మీ ప్రేమ గురించి తెలియగానే క్షణం కూడా ఆలోచించకుండా గగన్ మీ ఇద్దరికి పెళ్లి జరిపించాడమ్మా. ఇప్పుడు జరిగిన విషయం మొత్తం మీరు వాడికి చెప్తే వాడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. వెళ్ళి వాడికి చెప్పాలి. చెప్తారు కదా? వెరీ గుడ్. వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా ఎవరు అడ్డొచ్చినా సరే మీరిద్దరూ ఇదే మాట మీద ఉండండి, సరేనా? ఓకే బావా. వెళ్దాం, పదండి పదండి. పదండమ్మా. హలో, శారదా, ఎందుకు ఫోన్ చేశారు? పెద్ద తీర్పు చెప్పారు కదా, ప్రేమ ఉన్న చోటే పెళ్లి జరగాలని. దానివల్లే నా కూతురికి ఇంత అన్యాయం జరిగింది. శారదా, నేను చెప్పింది వేరు, వాడు అర్థం చేసుకుంది వేరు. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని నేను నా గురించి నీ గురించి చెప్పాను. కానీ వాడు నన్ను మీరాని అపార్థం చేసుకున్నాడు. సరే, ఇప్పుడెందుకు ఫోన్ చేశారు? నా కోడలు నాకు దూరం అయిందన్నా బాధలో నేనున్నాను. నాకిప్పుడు ఎవరితో మాట్లాడాలని లేదు. నీ బాధను పోగొట్టే ఆయుధం తీసుకొస్తున్నాను. గగన్ గాడి కళ్ళు తెరిపించి భూమి ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను. నిజమా? ఏం శారదా, నా మాట మీద నమ్మకం లేదా? మీ మాటలు వింటుంటే ఎక్కడో ఒక ఆశ చిగురించినట్టుగా అనిపిస్తోంది. ఇక జీవితంలో వాళ్ళిద్దరూ కలవరేమో అనుకున్నాను. గగన్ ఆవేశంతో భూమిని బయటికి గెంటేశాడు. శరతనే వచ్చి తీసుకువెళ్లారు. అవునా? అవునండి. నువ్వేం టెన్షన్ పడకు, నేను వచ్చేస్తున్నాను. భూమి నిజంగానే శివాపూరిలో పెళ్లి చేయాలనుకుందని నిరూపిస్తాను. నిజంగా అదే జరిగితే నా కోడలు మళ్ళీ నా ఇంటికి వస్తుంది. మీరు త్వరగా రండి. అలాగే. సరే, మీ పెద్దమ్మ చాలా సంతోషంగా ఉందిరా. సూపర్ నాన్న, నువ్వు నాకే ఈ ఐడియా రాలేదు అసలు.